ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్ ఇచ్చిన ఒక బహుమతి దక్షిణాసియాలో వివాదం రేపింది. పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ చైర్మన్ సహీర్ షంషాద్ మిర్జా ఢాకా పర్యటనలో ఉన్నప్పుడు యూనస్ ఆయనకు ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్ పేరిట ఒక పుస్తకాన్ని ఇచ్చారు. కానీ అసలు సమస్య ఏమిటంటే ఆ పుస్తకం కవర్లో ఉన్న మ్యాప్ వీటిలో భారత ఈశాన్య ప్రాంతాలను బంగ్లాదేశ్ పరిధిలో చూపించారని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో ఇది ఒక జియో పొలిటికల్ సంకేతంలా కనిపిస్తుంది. పైగా యూనస్ స్వయంగా ఆ ఫోటోను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ సంఘటన తర్వాత భారత్ ఈశాన్య ప్రాంతంలో అప్రమత్తమైంది. ఇండియన్ ఆర్మీ ఇప్పటికే బంగ్లాదేశ్ సరిహద్దు సమీపం అస్సాంలోని బముని, బీహార్లోని కిషన్గంజ్, పశ్చిమ బెంగాల్లోని చోప్రా ఈ 3 ప్రాంతాలలో కొత్త సైనిక స్థావరాలు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు చేపట్టింది. మహమ్మద్ యూనస్ భారత ఈశాన్యం ప్రాంతం గురించి గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. యూనస్ చైనా పర్యటనలో ఉన్నప్పుడు 7 సిస్టర్స్ అని పిలిచే భారత ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ అని, సముద్ర యాక్సెస్ లేదని అన్నారు. ఈ వ్యాఖ్యల అసలు టార్గెట్ సిలిగురి కారిడార్, అంటే భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే సుమారు 22 కిలోమీటర్ల చికెన్ నెక్. ఇది కట్ అయితే కనెక్టివిటీపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కాబట్టి యూనస్ మాటల్లో ఒక వ్యూహాత్మక సంకేతం ఉంది. దీనికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ బిమ్స్టెక్ సబ్మిట్లో రెస్పాండ్ అయ్యి ఈశాన్య ప్రాంతం బిమ్స్టెక్ దేశాలకు కీలక కనెక్టివిటీ హబ్ అని హైలైట్ చేశారు. అంటే ఈ ప్రాంతం ప్రాంతీయ జియో పాలిటిక్స్లో ఎంతో కీలకం అనేది ఆయన స్పష్టం చేశారు. చిన్నగా కనిపించే ఢాకా చిట్టగాంగ్ హైవే కారిడార్ బంగ్లాదేశ్కు సాదాసీదా భూభాగం కాదు. ఎందుకంటే అసలు గేమ్ ఇక్కడే ఉంది. ఢాకా చిట్టగాంగ్ హైవే కారిడార్ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైనది. వారి దేశంలోని మొత్తం అంతర్జాతీయ వాణిజ్యం 92% కంటే ఎక్కువ చిట్టగాంగ్ పోర్ట్ ద్వారానే జరుగుతుంది. అంటే ఈ కారిడార్ మీదే వారి ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, షిప్పింగ్, లాజిస్టిక్స్ అన్నీ ఆధారపడి ఉంటాయి. ఈ కారిడార్లో ఎలాంటి అడ్డంకి ఏర్పడినా కొద్ది రోజుల్లోనే వారి దేశ వాణిజ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిపోతుంది. అదే సమయంలో ఈ ప్రాంతమే భారతదేశ త్రిపుర రాష్ట్రానికి చిట్టగాంగ్ పోర్టుకు చేరే అతి చిన్న కీలకమైన మార్గం కూడా. అందుకే ఇది భారత బంగ్లాదేశ్ ద్వైపాక్షిక కనెక్టివిటీకి, లాజిస్టిక్స్కి అత్యంత కీలకం. ఇక రంగపూర్ కారిడార్ ఒక సన్నని వ్యూహాత్మక ప్రాంతం. మేఘాలయ దక్షిణ పశ్చిమ గారో హిల్స్, పశ్చిమ బెంగాల్ దక్షిణ దినాజ్పూర్ మధ్యలో ఉన్న ఈ కారిడార్ బంగ్లాదేశ్ రంగపూర్ డివిజన్ను మిగతా దేశంతో కలుపుతుంది. ఇది జియో పొలిటికల్ కోణంలో చాలా సున్నితంగా మారుస్తుంది. మొత్తంగా పొడవు 80 కిలోమీటర్ల మాత్రమే అయినా దీని ప్రభావం పెద్దది. అదే విషయం అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా చెప్పారు. మేఘాలయ సమీపంలో ఉన్న ఈ రంగపూర్ కారిడార్ చిట్టగాంగ్ పోర్టుకు కీలక కనెక్షన్ ఉందని, ఒక రాయి లాంటిది పడినా మూసుకుపోయే అవకాశం ఉందని చెప్పారు. అంటే ఈ కారిడార్ రీజియన్ ఎంత సున్నితమో, ఎంత కీలకమో స్పష్టమవుతుంది. ఇంటెలిజెన్స్ అప్డేట్స్ చూస్తే చైనా బంగ్లాదేశ్లోని లాల్ మోనిర్ హాట్ ప్రాంతంపై చైనా ఆసక్తి చూపుతున్నట్లు కొన్ని నివేదికలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ వ్యూహాత్మక ఎయిర్ బేస్పై పట్టు సాధించాలని చైనా చేసే ప్రయత్నం సాధారణ చర్య కాదు. ఎందుకంటే లాల్ మోనిర్ హాట్ నుంచి భారతదేశపు అత్యంత సెన్సిటివ్ ప్రాంతమైన సిలిగురి కారిడార్ కేవలం 100 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా బంగ్లాదేశ్ భారత సరిహద్దు లైన్కు అది దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే అక్కడ చైనా ఏ రకమైన పట్టు సాధించినా ఈశాన్యంలో భారత బలగాల కదలికలు, సప్లై లైన్స్, ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలపై నేరుగా నిఘా పెట్టే అవకాశం ఉంది. ప్రత్యేకంగా సిలిగురి కారిడార్పై పరోక్ష ప్రెజర్ క్రియేట్ చేయడం చైనాకు వ్యూహాత్మకంగా చాలా లాభదాయకం. కాబట్టి లాల్ మోనిర్ హాట్లో చైనా ఉనికి పెరగడం అంటే
ఇది కేవలం బంగ్లాదేశ్, చైనా విషయం కాదు. ఇది నేరుగా భారత భద్రత సమీకరణాన్ని తాకే వ్యూహాత్మక ఛాలెంజ్. సిలిగురి కారిడార్ భారత ఈశాన్య రాష్ట్రాలను మిగతా దేశంతో కలిపే కీలకమైన లైఫ్ లైన్. ఈ ప్రాంతం చుట్టూ చైనా తన ఉనికిని పెంచుతున్న నేపథ్యంలో భారత సైన్యం తూర్పు సరిహద్దుల్లో 3 కొత్త స్థావరాలను ఏర్పాటు చేసింది. దీంతో కారిడార్పై నిఘా మరింత కట్టుదిట్టం అవుతుంది. చైనా కదలికలు వెంటనే గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. తూర్పు కమాండ్ స్పందన వేగం పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే సిలిగురి కారిడార్ను సురక్షితంగా ఉంచేందుకు భారత్ ముందస్తు రక్షణ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇది కేవలం రక్షణ బలోపేతం కాదు, ఒక డైరెక్ట్ సందేశం. అస్సాంలో జరిగిన భారీ ఎయిర్ షో భారత వైమానిక దళం యొక్క శక్తి ప్రదర్శన మాత్రమే కాదు, చైనా వైపు స్పష్టమైన సందేశం. అదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్లోని పూర్వీ ప్రచండ ప్రహార్ అనే భారత సర్వీస్ యుద్ధాభ్యాసం ఎల్ఏసి వెంబడి భారత్ ఎంత సన్నద్ధంగా ఉందో చూపిస్తుంది. మరోవైపు 1971 తర్వాత పాకిస్తాన్ నేవీ నౌక బంగ్లాదేశ్ చిట్టగాంగ్ పోర్టుకు చేరింది. వెంటనే పాకిస్తాన్ నేవీ చీఫ్ ఢాకా పర్యటన, రక్షణ సహకార చర్చలు. ఇది సాధారణ పర్యటన కాదు, ఒక కొత్త జియో పొలిటికల్ గేమ్ షురూ అయిన సంకేతం. ఈ నేపథ్యంలో భారతదేశం బొముని, కిషన్గంజ్, చోప్రా వంటి బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గర ప్రాంతాల్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసి ఈశాన్య రాష్ట్రాల రక్షణ పటిష్టతను వేగం పెంచుతోంది. దీని అర్థం చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలను కౌంటర్ చేయడానికి భారత్ తన చికెన్ నెక్ను ఇనుప గోడగా మారుస్తుంది. భారత్ తూర్పు సరిహద్దు పరిస్థితిని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. చైనా తన బోర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వేగంగా పెంచుతుండగా భారత్ కూడా పూర్తిస్థాయి సన్నద్ధతో సమాధానం ఇస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఎల్ఏసి వెంబడి చైనా నిర్మిస్తున్న కొత్త గ్రామాలు, రోడ్లు, ఎయిర్ స్ట్రిప్లు ఒక జియో పొలిటికల్ ఛాలెంజ్గా మారింది. ఇదే సమయంలో మరో కీలక పరిణామం జరిగింది. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల మధ్య మొదటి అధికారిక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దీని లక్ష్యం స్పష్టం: భారత్ను పూర్తిగా పక్కన పెట్టి దక్షిణాసియాలో చైనా నేతృత్వంలో ఒక ప్రత్యామ్నాయ ప్రాంతీయ గ్రూపు నిర్మించడం. కానీ రక్షణ పరంగా భారత్ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. సిక్కిం నుంచి సిలిగురి కారిడార్ వరకు చికెన్ నెక్ను కాపాడే త్రిశక్తి కార్ప్ను ఇప్పుడు భారత్లోనే అత్యంత శక్తివంతమైన ఫార్మేషన్లలో ఒకటిగా మారింది. హషిమారాలో రాఫెల్ స్క్వాడ్రన్, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ రెజిమెంట్లు, S-400 వంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇవన్నీ కలిసి ఒకటే సందేశం ఇస్తున్నాయి: ఈ సరిహద్దుల్లో అడుగుపెట్టాలంటే 100 సార్లు కాదు, 1000 సార్లు ఆలోచించాల్సిందే. మొత్తం మీద చైనా ఒత్తిడి పెంచుతుంటే భారత్ భద్రతా వలయాన్ని బలోపేతం చేస్తూ సమాంతరంగా ఒక శక్తివంతమైన వ్యూహాత్మక శక్తిని నిర్మిస్తుంది. ఇది కేవలం రక్షణ కాదు, ఇది ఒక స్పష్టమైన సందేశం.